మనం రోజు గోదాదేవి పాసురాలు చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు 15వ పాసురంలోకి వచ్చాము. ఈ 15వ పాసురం గురించి చెప్పుకోబోయే ముందు ఓ చిన్న భజన చెప్పుకొని ఆ తర్వాత పాసురంలోకి వెళదాము. నందకిశోర నారాయణ, నందకిశోర నారాయణ, నవనీత చోర నారాయణ, నవనీత చోర నారాయణ, నరహరి రూప నారాయణ, నరహరి రూప నారాయణ, నాదస్వరూప నారాయణ, నాదస్వరూప నారాయణ, నందకిశోర నారాయణ, నవనీత చోర నారాయణ, నరహరి రూప నారాయణ, నాదస్వరూప నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నరహరి రూప నారాయణ, నరహరి రూప నారాయణ, నందకిశోర నారాయణ. జై శ్రీకృష్ణ. రాధే రాధే. భజన చెప్పుకున్నాం కదండి. అంతా ఈ 30 రోజులు పాసురాలన్నిట్లో కూడా అంతా కృష్ణమయమే. మనకి కృష్ణ పరమాత్మ గురించే మనం చెప్పుకుంటున్నాం కదా ఈ పాసురాలన్నిట్లో కూడాను. ఇప్పుడు మనం పాసురంలో అమ్మ ఏం చెప్పారనేది, ఈ 15వ పాసురంలో ఏం చెప్పారనేది మనం చెప్పుకుందామండి ఫస్ట్. ఆ తర్వాత పాసురంలోకి వెళదాము. ఎప్పట్లాగా ఇందులో ఓరిమి, మనకు ముందు ఓర్పు ఓరిమి అనేది కావాలి. అట్లా ఉన్నందువల్లే భగవంతుడికి దగ్గరగా ఉంటాము. భగవంతుడిని ఎప్పుడు మనం వెతుక్కుంటూ ఉండాలట. చిన్నపిల్లలు కనుక పసిబిడ్డలు వాళ్ళ అమ్మ గురించి ఎక్కడుందా అని బిడ్డ అమ్మ గురించి ఎట్లా ఎత్తుక్కుంటుందో అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడి గురించి ఎప్పుడూ సర్వకాల సర్వావస్థల్లో మనసులో అట్టిపెట్టుకొని తలుచుకుంటూ వెతుక్కుంటూ ఉండాలట. అట్లా ఎక్కువ వెతుక్కున్నందువల్ల స్వామి మనతో ఉంటాడు. మనల్ని ఎప్పుడు నిరంతరం మనకు ఎమ్మటి ఉండి ఆయన చెప్పాడు కదా, మీరెప్పుడు తలుచుకుంటూ ఉన్నందువల్ల నాతోనే ఉంటారు, నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా వెంటనే ఉండి చూసుకుంటూ ఉంటాను అని స్వామి చెప్పారు కదా భగవద్గీతలో. అట్లాగే అమ్మ కూడా అదే చెప్తున్నారు. ఈ గోదా తల్లి కూడాను వీళ్ళందరినీ గోపికలందరినీ 9 మంది గోపికల్ని ఈ పాసురాలన్నిట్లో ముందేమో ఫస్ట్ పాసురాల్లో ఏం చెప్పింది అమ్మ, చక్కగా రాండి అందరూ అని చెప్పింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలుచుకొచ్చింది. ముందేమో ఎలా వినాలి, మనసులో ఎలా ఉంచుకోవాలి, ఏం చెయ్యాలి, స్నానాలవి ఏం చేయాలి, పొద్దున్నే చీకటితో లేవాలి, స్వామి దగ్గరికి వెళ్ళి మనం భగవానుణ్ణి అనుగ్రహించు తండ్రి అని చెప్పని ఆయన పాదాలు పట్టుకోవాలి అని ఒక్కొక్క గోపికని ఒక్కొక్క రకంగా నిద్ర లేపుకొని తీసుకొస్తూ ఉన్నానన్నమాట అమ్మ. ఈ పాసురంలో కూడా ఆఖరి గోపికని చివరి గోపికని నిద్ర లేపుకుంటూ తీసుకొస్తున్నారనమాట. కృష్ణానుబంధం అనేది మనం మనసులో ఉంచుకుంటే అది భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్తుంది. కృష్ణుడనే కాదు, రాముడైనా శివుడైనా జగన్మాత అయినా ఎవరైనా సరే ఎవరి కోరికను బట్టి, ఎవరి నమ్మకాన్ని బట్టి, ఎవరి మనసుకు నచ్చిన దైవాన్ని వాళ్ళు కొలుచుకోవాలి. అలా కొలుచుకున్నందువల్లే మనకి దగ్గరగా వస్తాడు భగవంతుడు అని చెప్పని చెప్తారనమాట అమ్మ. ఇందులో భీష్మ పితామహుడు, భారతంలో భీష్మ పితామహుడు సర్వకాల సర్వావస్థల్లో కృష్ణ పరమాత్మని, విదురుడు కానీ వీళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మని సర్వకాల సర్వావస్థల్లో కొలుచుకున్నారట. ఆయన స్వామి యుద్ధంలో ఉన్నప్పుడు అర్జునుడికి రథానికి సారథిగా అయినాడు, అందుకే ఆయన్ని పార్థసారథి అన్నారు. అటువంటి పార్థసారథిగా ఉన్న స్వామి అర్జునుడు వెళ్ళి, స్వామి నువ్వు నాకు యుద్ధంలో సాయం చేయమని అడుగుతాడు. ముందు దుర్యోధనుడు వెళ్తాడు, తర్వాత అర్జునుడు వెళ్తాడు. ముందు వెళ్ళిన దుర్యోధనుడు ఏం చేస్తాడు, ఆయనకు అహంకారం ఎక్కువ కాబట్టి వెళ్ళి తల దగ్గర కూర్చుంటాడు. నేను కాళ్ళ దగ్గర కూర్చుండేది ఏంటి, నేను రాజును కదా అని. అట్లాగే తర్వాత వెళ్ళిన అర్జునుడు ఏం చేస్తాడు, శరణాగతి ఆయనది. వీళ్ళందరినీ మొదటి నుంచి కూడా లంకాగృహంలో దహనం అయినప్పుడు అప్పటి నుంచి కూడాను భగవానుడు వీళ్ళని రక్షిస్తూ వస్తున్నాడు కాబట్టి
వాళ్ళతో పాటు ఉన్నాడు కాబట్టి ఆయనే రక్షిస్తాడు అని కృష్ణ పరమాత్మ పాదాల దగ్గర కూర్చుంటాడు. వెళ్ళి అర్జునుడు వెళ్ళి లేవంగానే ఈయనకు తెలియదా ఎవరెటువంటి వాళ్ళు అనేది. లేవంగానే ముందు అర్జునుడిని చూస్తాడు స్వామి. చూసి బాబా ఎప్పుడు వచ్చావని అడుగుతాడు. అడిగితే ముందు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ కోరిక తీరుస్తానంటాడు. అర్జునుడు ఏమంటాడు, నువ్వు మాతో ఉండు చాలు, నీ సైన్యం కానీ ఏమీ అక్కర్లేదు, నువ్వు మాతో ఉండు స్వామి అంటాడు. ఒక్కడుండి ఏం చేస్తాడులే అనుకుంటాడు దుర్యోధనుడు. అలా అనుకొని మాకు ఈయనక్కర్లేదు, నీ సైన్యం ఇవ్వు చాలంటాడు దుర్యోధనుడు. అదే శరణాగతి అనేది కావాలి అని చెప్పని ఆయన చెప్తాడనమాట. అట్లా శరణుగా ఉండి స్వామిని నువ్వే ఉన్నావు అని చెప్పని కోరుకున్నందువల్ల ధర్మం ఎటుంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవానుడు చెప్పినట్టు ధర్మం ఎటుంటే స్వామి అటుంటాడు అనేది. పాండవుల వైపు ధర్మం ఉంది కాబట్టే స్వామి అటుండి వాళ్ళకి విజయాన్ని చేకూర్చి పెట్టాడు. ఆ యుద్ధంలో భీష్ముడు కూడాను కౌరవుల వైపు యుద్ధం చేసినా కూడానండి, ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ చేతుల్లో ఈయన వెళ్ళిపోతానా అని చెప్పని ఆయన కూడా అనుకుంటాట. భీష్ముడు అర్జునుడి మీద ఈ బాణాలు వేస్తున్నప్పుడు వెళ్ళి కొన్ని బాణాలు కృష్ణ పరమాత్మకు కూడా తగిలినాయిట. ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా స్వామి నేను ఉన్నాను అని ముందు ఉన్నాడు కాబట్టి అర్జునుడికి ఆయన ముందు ఉండి ఆయన్ని అర్జునుడిని నడిపించాడు. అటువంటి స్వామి కోపం వచ్చి ఎప్పటికీ ఈయన వల్ల కావటం లేదు, అర్జునుడు చంపటం లేదు, భీష్ముడు పడిపోతే కానీ యుద్ధం జరగదని కృష్ణ పరమాత్మకు తెలుసు. అందుకని చెప్పే భీష్ముడి మీదకి చంపడానికని యుద్ధంలో నుంచి రథం మీద నుంచి దూకి వెళ్తాట. అప్పుడు భీష్మ పితామహుడు పాడతాట, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పుకొనగా అని చెప్పని స్వామిని చూసి ఆయన పెట్టుకున్న కుండలాల కాంతి ఒక సింహంలాగా దూకాట. ఆయన స్వామి రథంలో నుంచి సింహం దూకినట్టు దూకి నేను చంపేస్తాను భీష్మ భీష్ముడిని నేను చంపేస్తాను, యుద్ధం అయిపోతుంది, తర్వాత వాళ్ళ నువ్వు చంపుతూ కాని అంటాడట. అప్పుడు అర్జునుడు వచ్చి ఈయన కాళ్ళు పట్టుకొని బావా నన్ను ఇంతమందిలో నగుబాటు చేయవాకు అని చెప్పని స్వామి పాదాలు పట్టుకొని భీష్ముడిని నేనే చంపుతానని చెప్పని అడుగుతాడు. స్వామి నీ చేతిలో చచ్చేంత అదృష్టం నాకుంటే ఏం కావాలి, చంపేయి తండ్రి అని చెప్పని భీష్మ పితామహుడు కూడా రథం దిగి వస్తాడట. అటువంటి శరణాగతి కావాలి అని చెప్పని అమ్మ ఇందులో చెప్తున్నారనమాట. అట్లాగే మనం పాసురంలోకి వెళ్ళి అమ్మ పాసురంలో ఇంకేం చెప్పారనేది ముందు పాసురం చదువుకొని 15వ పాసురం, ఆ తర్వాత పాసుర వివరణలోకి వెళ్ళి చదువుకుందామండి. ఇప్పుడు పాసురం 15వ పాసురం చెప్పుకుందాము. ఎల్లే ఇళంకిళియే ఇన్ను మురంగిదియో సిల్లెన్ రష్మియేన్ మిన్ நங்கை மீர் போதருகின்றேன் வல்லேயுன் கட்டுரைகள் பண்ணேயுன் வாயிருத்தும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயுடகா ஒல்லே நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போன்னெண்ணிக்கோள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தசக்க வல்லானை மாயனை பாடேலோ ரெம்பாவாய் ఆండాళ్ తిరువరిగళే శరణం శరణం. అమ్మ ఈ పాసురంలో ఏం చెప్పారంటేనండి, ఇప్పుడు చివరి గోపికని లేపడానికి అమ్మ నిద్ర లేపడానికి వెళ్ళారనమాట. మొత్తం ఎన్ని రోజులు వరుసగా 9 మంది గోపికల్ని నిద్ర లేపుతూ వస్తున్నారు. ఈరోజు నిద్ర లేపే ఆమె 10వ గోపిక అనమాట. 10 మంది గోపికలు రాలేదు ఇందులో అని చెప్పి మనం మొదట్లో చెప్పుకున్నాం కదా. అట్లాగే ఈ గోపిక వచ్చి అడుగుతున్నది, భలేదానివమ్మ నువ్వు లోపలే ఉండి బయట వాళ్ళు అడుగుతున్నారనమాట, నువ్వు భలేదానివమ్మ నువ్వు వచ్చి అందరికంటే ముందు నేను వచ్చి నిద్ర లేపుతానన్నావు, ఇంకా గదిలో నుంచి బయటికి రాలేదు, నువ్వు గదిలోనే పడుకోనున్నావు, ఎందుకు పడుకున్నావు నువ్వు అని చెప్పని వీళ్ళు అడుగుతుంటే లోపల నుంచి ఆమె అడుగుతుందిట, నువ్వేం మీరందరూ వచ్చారు ఇక్కడ తలుపులు కొడుతున్నారు, ఓనిలే కదా ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పడడం అని నేను చూస్తున్నాను అని ఆమె అంటుందిట. వీళ్ళు బయట వాళ్ళు ఏమంటారు, త్వరగా లేచిరా అమ్మా, నువ్వు బయటికి త్వరగా లేచిరా,
అసలు నీ ప్రత్యేకత ఏంటి? మేము వచ్చి మీ అందరినీ పిలుస్తుంటే ఇన్ని రోజులు మేము పాసురాలు చెప్పుకుంటూ పాడుకుంటూ వస్తుంటే మిమ్మల్ని నిద్ర లేపుకుంటూ మీరు ఒక్కొక్కళ్ళు రావటం లేదు బయటికి అని అడుగుతున్నారు వీళ్ళు, బయట వాళ్ళు. నీ ప్రత్యేకత ఏంటమ్మా అని అడుగుతుంటే ఏమంటుంది, అందరూ వచ్చారా? మేము లోపల నుంచి బయటికి రాకుండా అందరూ వచ్చారా అని అడుగుతుంది ఆమె. ఏంటి వీళ్ళందరినీ వచ్చి లేపుతాను, నిద్ర లేపుతానన్నామే, అందరూ వచ్చి తలుపులు కొడుతుంటే మీరందరూ వచ్చారా అని అడుగుతున్నది. అప్పుడు గోదా తల్లి ఏం చెబుతుంది, మేమందరం వచ్చాము, వచ్చి నిన్ను తలుపులు కొడుతున్నాం, లేచి బయటికి రా. కృష్ణ పరమాత్మ అందరినీ ఊలైపోయడం అనే ఏనుగును కూడా చంపేశాట. అన్నీ చంపేసి మొత్తం అన్ని యుద్ధాలు చేసేసి స్వామి చాణూర ముష్టికుల్ని చంపి, కంసుడిని చంపి, ఇంతమందిని చంపి ఆయన అలిసిపోయి కష్టపడిపోయి స్వామి వెళ్ళి పడుకున్నట్ట. రా పాపం రోజు ఈమె అందరికీ ఇదే చెప్పుకుంటూ వస్తున్నదండి. గోదా తల్లి స్వామి అందరినీ చంపేసి కష్టపడి వచ్చాడు, మీరందరు రాండి, మనం వెళ్ళి స్వామి దగ్గర వేడుకుందాం. ఈ వాయిద్యం పరై అనే వాయిద్యాన్ని తెచ్చుకొని మనం వాయించుకొని స్వామిని పిలుచుకొని ఈ పాసురాలన్నీ చదువుకుంటూ మనం వెళ్దాం అని చెప్పని అమ్మ చెబుతున్నారనమాట. భగవానుడి దగ్గరికి వెళ్ళి 29 రోజుల్లో పాటల్లో 29-30 పాటల్లో చివరిలోకి వచ్చేసరికి స్వామి నువ్వు రా అని చెప్పని ఇన్ని రోజులు పిలిచినామే, ఆ ఫలాన్ని స్వామి మాకు ఫలితాన్ని ఇవ్వు, నువ్వు వచ్చి మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పని ఇన్ని రోజులు అడిగినామే కోరుకుంటున్నది. చివరి పాసురాల్లో మనం చెప్పుకుందాం, 29-30 పాసురాల్లో మనం చెప్పుకుందాం. అటువంటి శరణాగతి రావాలి అని చెప్పని అమ్మ మనకి చెప్తున్నారండి ఈ పాసురంలో. వాళ్ళందరినీ వచ్చి రాండి రాండి అని చెప్పని పాపం గోదా తల్లి ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క రకంగా వాళ్ళని పిలుచుకొని వస్తూ ఉన్నదన్నమాట. అట్లాగే మనకి భాగవతంలో కూడాను హిరణ్యకశిపుల్లో హిరణ్యాక్షుడు చనిపోయిన తర్వాత స్వామి విష్ణుమూర్తి ఈ అవతారం ఎత్తి వరాహావతారంలో విష్ణుమూర్తి హిరణ్యకశిపుడిని చంపేస్తాడు, హిరణ్యాక్షుడిని చంపేస్తాడు. హిరణ్యకశిపుడు ఉంటాడనమాట. హిరణ్యకశిపుడి కొడుకు ఎవరు? ప్రహ్లాదుడు. ఆయన్ని యుద్ధం చేసి ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన శివుడి కోసం తపస్సు చేద్దామని వెళుతూ ఈమె లీలాదేవిని నారద మహర్షి దగ్గర ఉంచుతాడు. ఆయనప్పుడు గర్భవతి. అటువంటి గర్భవతిని ఉంచితే మళ్ళీ ఏం జరుగుతుందో యుద్ధం అయితే అని చెప్పని ఆమెను తీసుకెళ్ళి నారద మహర్షి దగ్గర ఉంచితే నారద మహర్షి నారాయణ మంత్రాన్ని ఆమెకు ఉపదేశించి ప్రహ్లాదుడు కడుపులో ఉండంగా ఆమెకి నారాయణ మంత్రం ఉపదేశించినందువల్ల ఆమెకి నారాయణ మంత్రం చేసుకుంటూ ఉంటుంది. అది ఆయనకి మనం స్త్రీలు ఎప్పుడైనా గర్భం ధరించినప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటామో అది బిడ్డకు కూడా వెళుతుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. ఆమె లీలావతి కూడా అట్లాగే నారాయణ మంత్రం జపిస్తూ కూడాను ఉంటున్నందువల్ల ప్రహ్లాదుడు నారాయణుడి కథలు చెప్తుంటే ఆమె లీలావతి నిద్రపోతే కడుపులో ఉన్న నారాయణుడు మంత్రం జపిస్తూ ప్రహ్లాదుడు వింటూ ఉంటాడట. ఆ నారాయణ మంత్రమే ఆయన్ని సర్వకాల సర్వావస్థల్లో కూడాను రక్షిస్తుందన్నమాట. అట్లా రక్షించిన దాన్ని ఎప్పుడు నువ్వు చదువుకోమని గురువుల దగ్గరికి పంపించినా కూడాను ఈయన ఏం చేస్తాడు, సర్వకాల సర్వావస్థల్లో నారాయణ మంత్రం జపిస్తూ ఉంటాడు. జపిస్తున్నప్పుడు ఎప్పుడు గురువుల దగ్గర నుంచి పిలిపించి నువ్వు చదువులు చెప్పమంటే ఈయన నారాయణ అనుకుంటూ నారాయణ మంత్రం జపిస్తూ ఉంటాడు. అట్లాంటి వాడు వచ్చినందువల్ల నువ్వు ఎక్కడున్నాడో చూపించమంటాడు. నువ్వెప్పుడు నారాయణ నారాయణ అంటూ ఉంటావు కదా, నారాయణుడు ఎక్కడున్నాడో చూపించానని అంటే అప్పుడు చెప్తాడనమాట తండ్రికి, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అంటాడు. నువ్వు గనక విన్నావనుకో తండ్రి, ఇప్పుడు ఈ స్తంభంలో ఉంటాడు, ఈ గోడలో ఉంటాడు, ఈ ఆకాశంలో ఉంటాడు, ఈ భూమిలో ఉంటాడు, నువ్వెక్కడ చూస్తే అక్కడ ఉంటాడు స్వామి అని చెప్పని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెప్తే హిరణ్యకశిపుడు ఇదిగో ఈ స్తంభంలో ఉన్నాడా అంటాడు. అంటే అప్పుడు ఉన్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడంటే ఆయన రెడీగా ఉంటాడట. ఈయన కోరుకున్న దాన్ని బట్టి ఆయన సగం ఈయన తపస్సు చేసి ఈయన కొనుక్కుంటాడు కదా. హిరణ్యకశిపుడు ఏమని కోరుకుంటాడు, నరుడు కాదు, నరుడి చేతిలో చావకూడదు, జంతువుల చేతిలో చావకూడదు, పక్షుల చేతిలో చావకూడదు, ఎటువంటి ఆయుధాల చేతిలో చావకూడదు, ఇన్ని కోరికలు పెట్టుకొని
నాకు మరణం అనేది లేకుండా ఉండాలి స్వామి అని బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడట. ఎవరు? హిరణ్యకశిపుడు. అట్లా చేసినందువల్ల ఆయన అట్లా అడిగినప్పుడు ఈయనంతకంటే తెలివిగలవాడు కదా. ఈయన కృష్ణ పరమాత్మ, విష్ణుమూర్తి అయినా కృష్ణ పరమాత్మ అయినా రామయ్య తండ్రి అయినా అందరూ ఆయనే కదండి. ఆయన ఏం చేస్తాడు? సగం నరుడు, సగం సింహం. అంటే తల వరకు సింహం జంతువు, ముందు నరుడు. తర్వాత ఆయన ఆయుధం లేకుండా ఉండాలి అని చెప్పన్నందుకు గోళ్ళు, సింహానికి గోళ్ళు ఉంటాయి కదా, అట్లా గోళ్ళు ఉన్నాయన్నమాట. అట్లాగే మళ్ళా సాయం సంధ్య కాదు, రాత్రి కాదు, పగలు కాదు. ఆయన కోరుకునేది ఏంటి? రాత్రి కాదు, పగలు కాదు. ఈయన రాత్రి పగలు కాకుండా సాయం సంధ్య వేళ వస్తాడు స్వామి. నరసింహావతారంలో సాయం సంధ్య వేళ వచ్చి ఎక్కడా ఉండకూడదు, భూమి మీద కాదు, ఆకాశం మీద కాదు, అట్లా కాకుండా ఒక గడప మీద కూర్చొని అక్కడ ఒళ్ళో ఎటువంటి దాని మీద పడకూడదు అన్నాడు కదా. అందుకని చెప్పి ఆయన ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆయన గోళ్లతోటి, స్వామి గోళ్లతోటి చీల్చి ఆయనకి హిరణ్యాక్షుడికి, హిరణ్యకశిపుడికి మరణం ప్రసాదిస్తాడు స్వామి. అటువంటి స్వామి ఉన్న ఆయన్ని మనం రక్షించుకొని ఉండు స్వామి, మమ్మల్ని చూడు స్వామి అని చెప్పని ఆయన పాదాలు పట్టుకొని వేడుకోవాలి అని చెప్తున్నది అమ్మ ఇందులో. అటువంటి ప్రేమ అనేది కావాలట మనకి. ఆ ప్రేమ, కరుణ, ఆర్తి అనేవి మనకు కూడా రావాలటండి. ఆ స్థితి రావాలని స్వామి పాదాలు పట్టుకొని మనం వేడుకుందాము. అటువంటి స్థితి ఇవ్వమని అమ్మ కోరుకోమని ఈ పాసురంలో చెప్పారు. నేను మీకు విన్నవించుకున్నాను. ఇట్లాగే ఈయన యశోదాదేవి దగ్గర ఉన్నప్పుడు కూడా, నందవ్రజంలో పెరుగుతూ ఉన్నప్పుడు స్వామి యశోదమ్మ దగ్గర బాగా ఆటలాడుకుండేవాట అమ్మ దగ్గర. అటువంటి ప్రేమకి బద్ధుడు ఈయన స్వామి. ఎప్పుడైనా కృష్ణ పరమాత్మ ప్రేమకు బద్ధుడు. అక్కడ భీష్ముడు పిలిచినా, అర్జునుడు పిలిచినా, ఇక్కడ ప్రహ్లాదుడు పిలిచినా, గోదాదేవి పిలిచినా, ఇవాళ మనం పిలిచినా, ఎవరిని పిలిచినా ఆయనకి ప్రేమ కావాలట. ప్రేమగా పిలిస్తే స్వామి పలికేస్తాడట. ఇక్కడ నందవ్రజంలో యశోదమ్మ కూడా అట్లా ప్రేమతో కృష్ణ 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 అంటూ పిలిచిందిటండి ఆమె. అట్లా పిలిచినందువల్ల ఆమె దగ్గర ఒక పసి బాలుడయ్యి ఆమె దగ్గర తిరిగాట. అటువంటి తల్లి దగ్గర పెరిగినప్పుడు ఈమెకి ఈ నల్లరి చేస్తుంటే అందరూ వచ్చి చెప్పారు కదా, ఈమెకి వెన్నెలు తింటున్నాడు, అన్నీ తింటున్నాడు అని చెప్పని అందరూ చెప్పేసరికి ఆమెకు కోపం వచ్చి కట్టేస్తుందిట. కట్టేసేసి రోలికి కట్టేసేసి ఉంచుతుందిట ఆమె. ఈయన ఊరుకుంటాడా? ఊరుకోకుండా ఆ రోలు తీసుకొని పాక్కుంటూ వెళ్ళిపోతాడట స్వామి. ఎట్టా పోతనామాచ్యులు భాగవతంలో చెప్తారు, చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములకున్ చిక్కడు శృతి లతికావళి చిక్కెనతడు లీలదల్లెన్ తల్లి చేలన్. తల్లికి చిక్కాట ఆయన. ఋషులు మునులు అటువంటి వాళ్ళు కోరుకున్నా ప్రార్థించినా కూడా చిక్కలేదుట ఆయన. లక్ష్మీదేవి కౌగిట్లో చిక్కలేదుట, వాళ్ళు ప్రార్థించినా చిక్కలేదుట, యోగులకు మునులకు కూడా చిక్కలేదుట. అటువంటి వాడు ఎవరికి చిక్కనివాడు ఆ తల్లి యొక్క ప్రేమకి కట్టుబడిపోయి వచ్చేసి పట్టుకుంటే అమ్మ పట్టుకోమన్నట్ట. ఇట్లా పట్టుకుని ఆమెని తీసుకెళ్ళి రోలుకు కట్టేసి వెళ్ళిపోతుంది. వాళ్ళు చెప్తున్నారు ఆయన బంధ విమోచనుడి ఇతడు బంధింప వెనంగు జనని వాటోర్చి సుహృద్బంధుడు కాన జననీ బంధనమున కట్టుబడియే పాటించి నృపా. ఎవరికి బంధింపబడని వాడు అమ్మ ప్రేమకి, అమ్మ కౌగిట్లో బంధింపబడ్డాడు. మొన్న మన్ను తిన్నప్పుడు కూడా మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మాండాలన్నీ ఆమెకు చూపించాడు అని చెప్పని. అటువంటి తండ్రి ప్రేమగా ఉండి మనం కూడా స్వామి పాదాలు పట్టుకుంటే, కృష్ణ పరమాత్మ పాదాలు మనల్ని అనుగ్రహిస్తాడు. జై శ్రీమన్నారాయణ. రాధే రాధే. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జగన్నాథ స్వామి ప్రసాదం. ఇది కూడాను దానికి కావలసినవి పెసరపప్పు, నెయ్యి, బెల్లం, ఇంతే, ఎక్కువ లేవు ఇంగ్రీడియంట్స్. ముడితోనే చేసుకోవచ్చు. ముందు బాణల్లో అవసరం లేదు, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం తీసుకున్న, అంటే నేను
ఉరామరిగ్గా చేశాను. మెజర్మెంట్ అయితే 1 గ్లాస్ అన్నమాట. దానికి 1 గ్లాసు పెసరపప్పు నెయ్యిలో వేసుకొని బాగా మనకు గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా, మంచి కమ్మటి వాసన వచ్చేటట్టు, స్మెల్ బాగా రావాలి. అలా గోల్డ్ కలర్లో వచ్చేటట్టు పప్పు వేయించుకోవాలి. ముందు వేయించుకొని వాటిని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి మెత్తగా. జల్లెడేం పోయక్కర్లేదు. మనం 1 గ్లాస్ పెసరపప్పు తీసుకుంటే 1 గ్లాసు బెల్లం పడుతుంది దానికి. సేమ్ క్వాంటిటీ. ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు, లేదంటే ఈక్వల్గా సరిపోతుంది. 1 గ్లాస్ బెల్లానికి 1 గ్లాస్ పెసరపప్పుకి సరిపోతుంది. అవి మొత్తం 2 కలిపి పౌడర్ చేసుకొని మెత్తగా, అంటే కావాలి అంటే మరీ మెత్తగా కావాలి అంటే జల్లెడ పోసుకోవచ్చు. నేనైతే ఏం జల్లెడేం పోయలేదు, మామూలుగానే మిక్సీ వేసాను. దాంట్లో మనం నెయ్యి కరగబెట్టుకొని మనం సున్నుండలు కలుపుకుంటాం కదా, సేమ్ ప్రాసెస్ అంతే. కాకపోతే ఏంటంటే మనం ఇందులో పెసరపప్పు వేశారు, అవేమో మనం మినపప్పు వేసుకుంటాము. అట్లా నెయ్యి వేసుకొని కలుపుకొని లడ్డూలు చేసుకొని స్వామికి ప్రసాదం కింద నైవేద్యం పెట్టుకోవచ్చు. ఇది పూరి జగన్నాథ స్వామికి ఎక్కువగా చేస్తారట ఈ ప్రసాదము. అందుకని చెప్పని ఈరోజు నేను కూడా చేశాను. మీరు కూడా చేసి ట్రై చేసి చూసుకొని ఏమన్నా బాగుంది అనిపిస్తే మీకు టేస్ట్ కామెంట్ చేయండి. మా సికేఆర్ఎస్ క్లబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా వంటలు అవిను, నేను పెడుతున్న ప్రసాదాలు వంటలు అవి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈజీగా త్వరగా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పుడు కానీ సపరేట్గా స్వీట్ అంటూ పెట్టాలి అని అంటే ఫాస్ట్గా చేసుకోవడానికి బాగుంది ఇది. అది దాంతోపాటు స్వామికి పొంగనాలు కూడా నైవేద్యం పెట్టాను ఈరోజు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ, రాధే రాధే. రసేకరం రవికులసుధాకరం రాజవరసేకరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయం ఆజానుబాహు నీలాభ్రకాయం రాజారికోదండ రాజదీక్షా గురుం రాజారికోదండ రాజదీక్షా గురుం రాజీవలోచనం ராமச்சந்திரம் எல்லே இளங்கிளியே இன்ன முரங்குதியோ சில்லென்றளையேன் மின்னங்கை மீர் போதர்கின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லனி போதாய் உனக்கென்ன பேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தென்னிக்குள் வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றடிக்க வல்லானை மாயனைப் பாடேலோரெம்பாவாய்.